కేశవన్పల్లి సంఘానికి వచ్చినటువంటి దైవ సేవకులందరికీ అందరూ ఇక్కడికి రావడం వల్ల కేశవన్పల్లిలో కూడా ఒక సంఘం ఉందని గుర్తించబడింది. దానికి కారణం ఎవరంటే మేము గర్వించి చెప్పుకుంటాం మా ఫాస్టర్ అన్నని. మేము ఎప్పటికీ మర్చిపోలేం. మమ్మల్ని ఎంత క్రమశిక్షణలోనూ ఇంకా ఆత్మీయతలోనూ ఆనాడు మోషేకి ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోతుంటే యెహోవా ఎలా అయితే తన పలకను రాతి పలకను ఇచ్చాడో ఆనాటి నుంచి ఇశ్రాయేలు ప్రజలకు ఒక క్రమం ఉంది. మాకు కూడా అంతే. మా సేవకుడు వచ్చిన కానించి మాకు ఒక క్రమం వచ్చింది. అంతకుముందు మేము నామకార్థమైన క్రైస్తవులకు మాత్రమే మేము ఉన్నాం. అన్ని ఆచారాలను పాటిస్తూ ఉన్నాం. మోషే ఎప్పుడైతే తన పలకలను తీసుకొని ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిండో, ఈరోజు ఈ చిన్న గ్రామం నిజానికి 10 సంవత్సరాల క్రితం నాకు కూడా తెలియదు కేశవన్పల్లి అనేది ఒక ఊరు ఇక్కడ ఉందని నాకు కూడా తెలియదు. 10 ఇయర్స్ బ్యాక్ ముందు ఆనంద్ రెడ్డి అన్న ఎవరంటే నాకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాల వెనకాల మేము కలుసుకున్నాం, మాట్లాడుకున్నాం. కానీ కేశవన్పల్లి గ్రామం ఎక్కడ ఉందో కూడా నిజంగా చెప్తున్నా నాకు అసలు తెలియదు. కానీ దేవాతి దేవుడి ప్రణాళిక అది. ఇక్కడికి నేను ఊహించని రీతిలో ఇక్కడికి తీసుకురావటము, ఇక్కడ ఆత్మల భారమై ప్రభు నాకు ఇచ్చినటువంటి భారాన్ని బట్టి సంఘాన్ని నడిపించటము, సంఘాన్ని బలపరచటము, అదంతా కూడా దేవుని ప్రణాళికని నేను నమ్ముతున్నాను. ప్రత్యేకించి యవన బిడ్డల గురించి నేను చెప్పాలంటే నేను ఒకటో చెప్తున్నాను, నిజమైనటువంటి క్రైస్తవులు మా యవన బిడ్డలకు సరిపోలరు. ఇదైతే నేను 100% నేను చెప్తాను. కారణం ఏంటంటే నేను చాలా సంఘాలకు వెళుతుంటాను, చాలా గ్రామాలకు పట్టణాలకు నన్ను పిలుస్తుంటారు. అక్కడ నేను గమనిస్తుంటాను కదా మా యవన బిడ్డలకి ఇక్కడ ఉన్నటువంటి వారికి ఏంటి డిఫరెంట్ అనేది నేను చూస్తుంటాను. కాబట్టి చాలా డిఫరెంట్ ఉంటుంది. కేశవన్పల్లి సంఘంలో యవనస్తుల వారి క్రమశిక్షణ ఎలా ఉంటుంది, వారి ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది, నేను వెళ్ళిన స్థలంలో వారి యొక్క ప్రార్థన జీవితం ఎలా ఉంటుంది నేను గమనిస్తుంటాను. కాబట్టి నాకు చాలా డిఫరెంట్ అనేది వీళ్ళకు వారికి పోల్చి చూస్తే చాలా తేడా ఉంటుంది. ఇంకొక విషయం చెప్తాను, మా సంఘంలో 365 రోజులు ప్రార్థన జరుగుతాయి. మరి మిగతా సంఘాలలో జరుగుతున్నాయో లేదో నాకైతే తెలియదు. కానీ ఈ గ్రామంలో 300 సంవత్సరానికి 365 రోజులు ప్రార్థన జరుగుతున్నాయి. ఎలా జరుగుతాయి అని అంటే, నేను ఒక ప్రేయర్ వారియర్స్గా ఒక 20 మందిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేయర్ వారియర్స్, రోజుకు ఒక్కరు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. సోమవారం నుండి శనివారం వరకు ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తారు మాకు. చాలామంది అన్నయ్య మా కొరకు ప్రార్థన చేయండి అంటే నేను అవన్నీ కూడా ఒక లిస్ట్ అవుట్ చేసి నేను గ్రూప్లో పెడతాను. మాది గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెడితే సోమవారం ఎవరు వెళ్ళి ప్రార్థన చేయాలా వారు వెళ్ళి ప్రార్థన చేస్తారు. అవి ప్రేయర్ రిక్వెస్ట్ చెప్తాం. మంగళవారం కూడా ఒకరు వెళ్తారు. అలా బుధవారం ఒకరు, గురువారం ఒకరు, శుక్రవారం ఒకరు, శనివారం, ఇలా రోజుకు ఒకరు వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ వారం అంతా ప్రార్థన చేస్తారు. ఆ వారం అంతా అయిపోయిందనుకో నెక్స్ట్ వీక్ మరొక క్రొత్త ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి. వాటి నిమిత్తము మరలా వారం అంతా ఒక్కొక్కరు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఇలా మాకు ప్రేయర్ వారియర్స్ ఉన్నారండి, మంచిగా ప్రార్థన చేసేవాళ్ళు, చాలా అద్భుతకరంగా ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరిని ప్రార్థన చేయమంటే అసలు మనం సరిపోం. నేను కూడా అప్పుడప్పుడు నేను ఎంత గర్విస్తానంటే అంత గర్వంగా ఫీల్ అవుతాను. మంచి ప్రార్థన నేర్పించే ఒక ప్రార్థన అంటే ఎలా చేయాలో కూడా వారికి చక్కగా నేర్పించాడు దేవుడు. సో మంచి యవన బిడ్డల్ని నిజంగా దేవుడు నాకు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఒక ఆత్మీయ తండ్రిగా నేను చాలా గర్విస్తున్నాను కూడా. సో ఇటువంటి వారు నిజంగా ప్రభు ఇచ్చినందుకు నేను చాలా సంతోషిస్తూ నా ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.